5 రోజులు జరిగినటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాలు మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 రోజులు ప్రజా సమస్యలపైన రాష్ట్ర అభివృద్ధిపైన అనేక చర్చనీయాంశమైనటువంటి సబ్జెక్ట్స్ని మరి తీసుకొచ్చి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా క్వశ్చన్ అవర్స్ మరి డిబేట్ అన్నీ కూడా జరగడం జరిగింది. క్వశ్చన్ అవర్ అన్నీ కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా మా మండలిలో కూడా లోకేష్ నాయకత్వంలో అనునిత్యం రోజు ఒక తంతు వాళ్ళది, అంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్. ఇందాక అన్న చెప్పారే 40 సంవత్సరాల ఇండస్ట్రీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మరి చాలా నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ రాజకీయ నేపథ్యం ఏందో కూడా చూస్తున్నారు ప్రత్యక్షంగా. ఈరోజు మీడియా ద్వారా కూడా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మరి 5 రోజులు కూడా సభను అడ్డుకుంటూ అంతరాయం కలిగిస్తూ ఏదైనా సస్పెండ్ చేస్తే వెళ్ళిపోదామనే ఒక తంతుగా వాళ్ళు ఈరోజు సభకు వస్తున్నారు తప్పితే ప్రజా సమస్యలపై చర్చించి ఈ రాష్ట్రానికి మంచి జరగాలనే ఏ ఒక్క ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ క్వశ్చన్ కూడా చేయడం లేదు. మరి ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు చాలా అరాచకంగా ప్రజాస్వామికంగా చాలా దుర్మార్గమైన రాజకీయాలకు ఒడిగడుతూ ఈరోజు పోడియం మీదకి వెళ్ళి క్వశ్చన్ పేపర్లన్నీ కూడా చించి మరి గౌరవ చైర్మన్ పైన అవన్నీ కూడా ఇసిరి ఎంత దుర్మార్గమైన రాజకీయానికి పాల్పడ్డారనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3.5 సంవత్సర కాలంలో ప్రజా సంక్షేమ పాలన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రానికే ఆదర్శంగా అనేక విద్యా వైద్యం వ్యవసాయంలో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి 1,75,000 కోట్ల రూపాయలు పారదర్శకంగా ఈరోజు డీబీటీ ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం. అంటే గాంధీ తాత కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయం ఏర్పాటు చేసి పారదర్శకంగా కులాలు మతాలు పార్టీలు చూడకుండా మరి ఇస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు హౌస్లో అసెంబ్లీలో కానీ మండలిలో కానీ దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఎంతోమందికి ఉచిత సేవలు డాక్టర్గా అందించి మరి ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన 2004లో అధికారం లేకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, రైతులకు ఉచిత కరెంటు 9 గంటలు అయితేనేమి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలకి ఒక ఆపద్బాంధవునిగా పేద ప్రజల పక్షాన నిలబడినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన హయాంలో మరి నేను చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులకి, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే నందమూరి పార్టీని మీరు అప్పజెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీని మీరు వెన్నుపోటు పడిచి రామారావు సావుకు కారణమై ఆయన్ని చంపేసి ఆ పార్టీని లాక్కున్నటువంటి ద్రోహులు వెన్నుపోటుదారులు ఆంధ్ర ఔరంగజేబు చంద్రబాబు నాయుడు అని చెప్పాలి ఒక మాటకి. అలాంటి ప్రవర్తన చంద్రబాబు నాయుడుది. వెన్నుపోటు రాజకీయాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడి మళ్ళీ వాళ్ళ మామని చంపి అధికారం లేకొచ్చి మరి ఏ ఒక్కటి కూడా చేయకుండా ప్రజల్ని ఎన్నో ఇబ్బందులు గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు వీళ్ళకి రామారావు పైన ప్రేమ పుట్టుకొచ్చిందని అడుగుతున్నాను. ప్రేమ లేదు, ఏమి లేదు. అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడికి రామారావు ఎప్పుడు కూడా గుర్తురాడు. స్వయాన నేనే చూశాను ఎన్నోసార్లు. అసలు పార్టీ ఆఫీస్లో కూడా ఫోటో తొలగించినటువంటి సందర్భాలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రామారావు ఫోటో కూడా లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఈయన చంద్రబాబు నాయుడు రామారావు పైన ప్రేమ ఉందని చెప్పుకోవడానికి వీళ్ళకి సిగ్గు ఎగ్గు లేదు. అసలు దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి నీచ రాజకీయాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏదో ఒలకపోస్తున్నాడు మాకు ప్రేమ ఉంది అని. కానీ వీళ్ళంతా కూడా ఓటు రాజకీయాల కోసమే ఈరోజు రామారావుని స్మరిస్తున్నారు తప్పితే ఈరోజు నిజంగా అంటే మంచి మనసున్నటువంటి నాయకులు ఎవరంటే అది వైఎస్ఆర్ కుటుంబము. మరి ఆ కుటుంబంలో 10 అడుగులు ముందుకేస్తూ ఈ రాష్ట్రంలో ఒక మంచి మనసున్న ముఖ్యమంత్రిగా ప్రజలన్నీ కూడా గుర్తిస్తున్నారు. మరి నడిబొడ్డైనటువంటి విజయవాడ కృష్ణా జిల్లాని ఈరోజు ఎంత మంచి మనసుంటే ఈరోజు మరి ఎన్టీఆర్ జిల్లాగా ఆయన నామకరణం చేసి ప్రకటించాడనేది ఆయన యొక్క మంచి మనసుకి ఔదార్యం అని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నా. మరి ఇదే నీచ రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు కనీసం కృతజ్ఞత కూడా తెలియజేయలేదు మన ముఖ్యమంత్రి గారికి. ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటిస్తే అంటే ఎంత నీచ రాజకీయాలు కొడిగడుతున్నాడో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. ఏది ఏమైనా
మరి ఒక మంచి మనసున్న ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దమ్ము ధైర్యము, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పౌరుషానికి ప్రతీక మన జగన్ అన్న అనే దానికి ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలకి నిదర్శనంగా కూడా ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని మరి ఈరోజు ఒక సవరణ బిల్లు 1986 సవరణ బిల్లుని ఈరోజు మరి అసెంబ్లీలో శాసన మండలిలో కూడా ఆమోదించి ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి పేరు మీదుగా కూడా హెల్త్ యూనివర్సిటీగా కూడా దాన్ని ప్రమోట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు ఆ మహానేత ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్నో సేవలు అందించారు, ఎంతో త్యాగం చేశారు. ఆ రోజు ఆయన చనిపోతే ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఒక ఆపద్బాంధవునిగా ఎంతోమంది గుండెలు పగిలి చనిపోయినటువంటి సందర్భాలు ఆ రోజు మనం చూసాం. అంటే ఆ స్థాయిలో రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో నిలిచిపోయినటువంటి మహానేత, ఆయనకి గౌరవము జ్ఞాపకార్థకంగా హెల్త్ యూనివర్సిటీ ఇవ్వటం అన్నది చాలా చాలా చారిత్రాత్మకంగా, ఇది ఎప్పుడు కూడా మన జగనన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఇది చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది. మంచి మనసున్న ముఖ్యమంత్రికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో మహిళామ తల్లులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, రైతులు, విద్యార్థులు అందరూ కూడా జగనన్న తీసుకున్నటువంటి ప్రజా సమస్యలు మరి ఈ రాష్ట్ర అభివృద్ధిలో తీసుకున్న నిర్ణయాలకి అండగా నిలబడాలి. ఈ రాష్ట్రము మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారివి స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి, కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి ఈ ఔరంగజేబ్ చంద్రబాబు నాయుడికి మరి బుద్ధి చెప్పాలి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.